సర్పంచ్ గారు నమస్కారం. సర్పంచ్కి బాగా మొగరొచ్చింది, ఇంత కూడా దగ్గరవుగా. చెప్పు అలాగే నీ బాగుంది చెప్పు. అచ్చి కాయకాయ మోసుకుంటావు. ఓట్లప్పుడు మా కాలు మొక్కుతున్నావు, ఇప్పుడు మీ మీదకి వస్తున్నావుగా. మా వాడకు మొత్తం నీళ్ళు వస్తలేవు, తాగమంటే చుక్కలేవు. చెప్పు ఎన్ని తాగమంటావు? ఓటుకి 1000 రూపాయలు ఇచ్చినా గారా లింగా, దాంతో మీరు ఏం తాగుతారో తాగులు, ఏం కడుక్కుంటారో కడుక్కోండి. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. మీరు ఎవరైనా కట్టి కొట్టేసిల్లారా? పైసలు తీసుకొని కొట్టేసిల్లుగా. చెల్లి నడివి నుంచి. సర్పంచ్ నన్ను ఇంత మాట అన్నావా? నేను పోయి మా వాళ్ళని తీసుకొస్తావు. అరే ఓటుకి 1000 రూపాయలు ఇచ్చిర్రా మీ వాళ్ళందరికి. అది చాలా సంగతి కూడా చెప్తా పో. మీరందరు నేను చెప్పినట్టు వినాలరా. అరే నువ్వు ఆ వాళ్ళకి పైసలు తీసుకురారా. అరే నువ్వు ఈ వాళ్ళకి పైసలు తీసుకురా. సర్పంచ్ అన్న నమస్కారం అన్న. నమస్కారం తమ్ముడు, అంత మంచిదేనా? సర్పంచ్ అన్న గెలిచినాక మా కులానికి గుడి కట్టిస్తాన్నావు అన్న, ఏమైందన్న గుడి సంగతి? అన్న గిట్లే ఉంటుంది అన్న, మా కులానికి గుడి కట్టియవా అన్న? తమ్ముడు మీ కులపోళ్ళందరికీ 1000 రూపాయలు ఇచ్చిన ఓటుకి, ఆ పైసలన్నీ కలెక్ట్ చేసుకొని తీసుకొస్తే ఇప్పుడే గుడి కట్టుడు స్టార్ట్ చేస్తా. ఎలక్షన్లో నేను సారా చీరల కోసం ఖర్చు పెట్టిన డబ్బులు తిరిగి జనాన్ని పీడించైనా సంపాదించుకుంటానని పబ్లిక్ గా చెప్తున్నాను. సర్పంచ్ అన్న నువ్వు మాట తప్పినావన్నా. తమ్ముడు నాకు పైసలు తీసుకోకుండా ఓటేస్తా అని చెప్పిళ్ళు, పైసలు తీసుకొని ఓటేసిళ్ళు. మీరేం మాట తప్పిల్లు తమ్ముడు. అన్నా ఇదంతా కాదన్నా, మా సంది చూసినాం, మా సంది దానికి రోడ్ వేపి అన్న. అంత బురద అవుతుంది వర్షం కొడితే రోడ్ అంతా. తమ్ముడు సర్పంచ్ ఎలక్షన్స్ లో నా సందు మొత్తం మూసుకమైంది. నా సందు తెరుచుకున్నాక నీకు రోడ్ వేపిస్తా. నువ్వు రంక బొంక రెండు నేర్చినావన్నా, ఇక పో అన్నా నువ్వు. ఎలక్షన్స్ అప్పుడు నన్ను వాడిల్లు కదా తమ్ముడు జనాలు, ఇప్పుడు నేనే వాళ్ళని వాడతా చూసుకో. రామ శ్రీరామ సాయిరామ్ 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 సాయిరామ్.